ధనుసు రాశి వారికి సంబంధించి మే నెలలో మొదటి పక్షంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల ఉద్యోగస్తులు కానీ విద్యార్థులకు కానీ అద్భుతమైనటువంటి కాలము. వీరు కీలకమైనటువంటి మనుషుల ద్వారా ఏవైనా సరే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనవసరంగా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. ఏవైనా సరే కాస్త దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మార్గ మధ్యంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే 6వ స్థానంలో శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి గురువు మంచి లాభం ఇస్తారు. ఇంట్లో మంచి పేరు ప్రతిష్ట, అలాగే బంధువుల్లో గుర్తింపు, వీరు తీసుకున్నటువంటి వస్తువులకు వీరికి మంచి గుర్తింపు రావడము, వీరిని విపరీతమైనటువంటి దిష్టి తగులుతుంది నాకు అనేటువంటి భావజాలంతో కూడా ఉంటారు. వీలైనంత వరకు కూడా ఎక్కువ మంది మీ గురించి మాట్లాడుకునే చోట ఉండకుండా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వ్యాపారానికి సంబంధించి అధిపతి బుధుడు, ఆయన 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు 6వ స్థానంలో సంచారం, అది కూడా సూర్యుడితో కలిసి ఉన్న కారణం చేత బుధాదిత్య యోగంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి చోటు నుండి వచ్చేటువంటి కాంట్రాక్టులు కానీ డబ్బుల వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే తృతీయంలో ఉన్నటువంటి రాహు వల్ల నమ్మించి మోసం చేయాలి అనుకునేటువంటి వారందరినీ త్వరగా గుర్తుపడతారు. అది కూడా రాజకీయ నాయకులకు సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. అలాగే శని 4వ స్థానంలో మాత్రము శారీరక బాధ, చాలా చిన్నగా నడిస్తే విపరీతమైన కాలు నొప్పులు, ఎక్కువసేపు నిలబడము, ఇలాంటివన్నీ కూడా చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్గా ఇబ్బందులన్నిటి నుండి కూడా బయటపడాలి అని అంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము, అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రదతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి, వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో, అంటే కాసంత నెయ్యి వేసి ఒత్తి తయారు చేస్తే
కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి, గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.